హాయ్ అండి. ఈరోజు నేను ఆనియన్ కారం చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. 3 ఆనియన్స్ వేసుకున్నాను. సో నాకు ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ రుచికి సరిపడా కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మనకి ఎంత కావాలి, ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు కారం అనేది. సో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మిక్సీ పట్టాను ఇలా. తర్వాత ఇది డైరెక్ట్గా మనం పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో డైరెక్ట్గా వేసుకోవడమే. ఇలా వేసుకున్న దాన్ని ఒక 2 to 3 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పచ్చివాసన అంతా పోతుంది. దీంతో వాటర్ లాగా ఉంటుంది కదా, అది అనేది మొత్తం పీల్ చేసుకొని దగ్గర పడుతుంది అన్నమాట. సో ఇలా బాగా దగ్గర పడ్డదాన్ని మంచిగా కలుపుతూ జస్ట్ లైట్గా ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం లైట్గా ఆయిల్, జస్ట్ లైట్గా, ఎక్కువ కాకుండా లైట్గా అలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత లైట్గా ఆయిల్ వేయడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది చక్కగా. సో మనం దోశలోకి కానీ, రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నేను దీన్ని జొన్న రొట్టెలోకి తీసుకున్నానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. సింపుల్ రెసిపీ.